హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ అని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో జస్ట్ ఇప్పుడు ఇట్లా పడుకుందామని చెప్పేసి అనుకున్నా, వెంటనే నాకైతే మాత్రం ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఒక దగ్గర నుంచి అనమాట. ఇంకొక దగ్గర నుంచి అనే ఉంది, మీరు ఆల్రెడీ తమ్నెల్లో టైటిల్లో చూసే ఉంటారు. మన టైగర్ అయితే మాత్రం ఇండియాలోకి అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఒక 3-4 months నుంచి జరుగుతూనే ఉంది. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఒక 2-3 రీల్స్ ఏమో అప్లోడ్ చేసిన అంతే. దాని తర్వాత నాకు చాలా కస్టమ్స్లో వర్క్ ఉండే, ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఒక కంపెనీ నేను ఫైండ్ అవుట్ చేసి ఒక 2-3 కంపెనీస్ దగ్గర కొటేషన్ తీసుకొని ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తారో ఇదంతా చేసేసరికి నాకైతే మాత్రం మొత్తం 3 నెలలు పట్టింది అనమాట టైము. సో ఫైనల్గా ఆ హెడ్ఏక్ అంతా అయిపోయింది అండ్ మన బైక్ అయితే టైగర్ 900 ర్యాలీ ప్రో అయితే వచ్చేసింది అనమాట. ఇండియా గడ్డ మీదకి, ఇండియాలోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 రోజులైంది. సో ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్కి కూడా వచ్చేసింది. కొంచెం సేపట్లో మీకైతే చూపిస్తా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మనైతే తొందరగా వెళ్ళిపోయి మన బైక్ని అయితే తెచ్చేసుకుందాం. నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా బైక్ని ఇండియాలో చూడడానికి. మీరు యూఎస్లో రైడ్ చేసినప్పుడు చూసే ఉంటారు. కరెక్ట్గా నేను 2 నెలల కింద పెట్టినప్పుడు వీడియో అయితే మాత్రం ఆ బండి అమెరికాలో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఏమో హైదరాబాద్లో ఇప్పుడు మన దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. వెళ్ళి తెచ్చేసుకుందాం పదండి. కరెక్ట్గా నేను ఉంటున్న ప్లేస్ నుంచి ఎంత దూరం ఉంటుందా అని చెప్పేసి అనుకున్నా. 5.6 kilometers ఉంది. బిలో 6 kilometers అయితే ఉందన్నమాట. ఇంకా నేనైతే లేట్ చేయకుండా వెంటనే వచ్చేసిన. అసలుకి రెడీ అవ్వడం లేదు, డ్రెస్ మార్చడం లేదు, ఏం లేదు. ఏ డ్రెస్లో ఉంటే ఆ డ్రెస్లో వచ్చేసిన. నేను లోపలికి వెళ్ళేసి అయితే ఒక చిన్న పేపర్ వర్క్ ఉండే, ఏం లేదు, మన ఆధార్ కార్డ్ నెంబర్ వేసి అండ్ నా ఫోన్ నెంబర్ వేసి విత్ నా సైన్ అండ్ ఈరోజు డేట్ వేసేసి వాళ్ళకు ఒక కాపీ ఇవ్వమని చెప్పేసారు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ప్రూఫ్గా. అండ్ దాని తర్వాత వాళ్ళకి చెప్పేసారు అనమాట, ఇంకా అన్ప్యాకింగ్ చేసేసేయండి అని చెప్పేసి. సో ఇప్పుడైతే అన్ప్యాకింగ్ అంతా చేసేస్తున్నారు. మంచిగా ప్యాక్ చేసారు పోండి. అక్కడ బీహార్ నుంచి అయితే మాత్రం, యుఎస్ఏ నుంచి నేపాల్ వచ్చింది అండ్ నేపాల్ నుంచి పాట్నా వచ్చింది, పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చింది. సో ఇదంతా మీకు ఏందనేది కొంచెం నేను డీటెయిల్గా తర్వాత అయితే క్లియర్గా చెప్తా. సో ఇంకా అన్బాక్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇంకా వెళ్ళేటప్పుడు ఎంత కొత్తగా వెళ్ళింది మన బండి అండ్ ఇప్పుడు వచ్చే టైంకి చూడండి ఏ పార్ట్ ఎట్లెట్లా ఊడిపోవాలో అన్నీ ఆ రకంగా అయితే ఊడిపోయినాయి అనమాట. టాప్ బాక్స్ వెనక పెట్టి ప్యాక్ చేయలేదు. ముందర సీట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సీట్ మీద పెట్టేసి గట్టిగా నీట్గా ప్యాక్ చేయమని చెప్పేసిన. ఎందుకంటే వెనక పెట్టేస్తే ఖచ్చితంగా ఇరిగిపోతుంది. అందుకని అన్ని పార్ట్లు మొత్తం ఊగుతా ఉన్నాయి. బండిలో లేదు, ఏదో పాతింగ్ సామాన్ నుంచి బయటపడ్డ వస్తువులు ఎక్కువ. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకింగ్ అని చెప్పుకోవచ్చు. అసలుకి ప్యాక్ చేయడానికి ఎంత టైం పట్టిందో లేదో కానీ తీయడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 15-20 నిమిషాలు అయితే టైం పడుతుంది. అసలు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఈ ట్రాన్స్పోర్ట్లో నాకున్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ కొరియర్లో వచ్చేటప్పుడు ఎంత డ్యామేజ్ అయింది బండి ఏందనేది. మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ట్యాంక్కి స్క్రాచ్ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ అయింది కాదులేండి. అది ఎక్కడని మనం బ్రెజిల్లో క్రాష్ అయిన గుర్తుంది కదా, అమెజాన్ ఫారెస్ట్లో అప్పుడు అయిందనమాట అది. సో వీళ్ళైతే మాత్రం అన్ని చాకులు పెట్టి ఎట్లా పడితే అట్లా పరప్ప కోస్తున్నారు. సీట్ల దగ్గర, ఈ హ్యాండిల్ బార్ దగ్గర అయితే నేను చాలా జాగ్రత్తగా గోయమని చెప్పేసిన. ఎందుకంటే తెలుసు కదా, చిన్న గీతలు, చిన్న స్క్రాచెస్ అయినా కూడా ఈ బండికి ఏం లేదు. మొత్తం అన్ని ఆస్తులు అడుగుతారు అనమాట వీళ్ళు షోరూంలోకి వెళ్తే మాత్రం. సో ఇక్కడంతా మొత్తం అయితే తీసేస్తున్నారు. చూడండి ఎన్ని రోజుల తర్వాత బండిని ఇండియాలో చూస్తున్నాను నేను. జస్ట్ 3 నెలల వరకు కింద కూడా అమెరికాలో ఇది ఉంది. ఈ బండి కొన్నప్పటి నుంచి ఇండియాలో కన్నా కూడా బయట దేశాలలో ఎక్కువ తిరిగింది. ఇది హైలైట్. ఇదైతే మాత్రం అసలు బైక్ కూడా ఆన్ అయిపోయిందిలేండి, వాళ్ళే ఆన్ చేసేసి. అయ్యో ఈడేదో పోయింది ఎవరిని, ఇది కూడా పోయింది స్విచ్. ఇదర్ స్విచ్ है नीचे गिर गया, देखो कुछ ऐसा स्विच नीचे इसमें कोई. हाँ यही है. అరే ఎట్లా పడితే అట్లా వీకేసారు నాయన. ఇది కాదు, హారన్ కిందది. और एक है देखो, और एक स्विच भी रहना है नीचे. ఇరగొట్టేసారు. చూసారు కదా మొత్తం ఎట్లా అయిపోయిందో. అంతా దీన్ని చేయించాలి ఇప్పుడు నేను. ఏ ఇండికేటర్ కాయ मैं चेक करता हूँ. आप यही है और कुछ गिर गया देखो ऐसा वाला. और कुछ नहीं ठीक है, वो दे दो मेरे को. చిరగొట్టిరు. దీనికైనా చేయించాల్సినవి ఉన్నాయి. ఏంటి ఇంకా ఏంటిది రైడర్ అంటున్నా.
ఇంకా టాప్ బాక్స్ కూడా మనం దీనికి సెట్ చేసేసుకుంటే ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. హెల్మెట్ ఒకటి కనిపిస్తుంది కదా, అది చెర్రీ నేపాల్లో కొన్నాడు, వచ్చేటప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి. నార్మల్ హెల్మెట్ అనమాట, అది జస్ట్ రోడ్ మీద అమ్ముతుందిగా అట్లాంటి హెల్మెట్ అది. ఇంకా మొత్తం అన్ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. బైక్ని కిందికి దించాలి, ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట కిందికి దించడం. ఎందుకు టాస్క్ అని అంటున్నా అంటే కింద దించడానికి ఎటువంటి ర్యాంప్ లేదనమాట, అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు స్టెప్సే ఉన్నాయి, అందుకనే పెద్ద టాస్క్ అంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్ల మీద నుంచే దించాలన్నమాట. వీళ్ళు ఏదో వుడెన్ ర్యాంప్స్ తీసుకొని వచ్చేసారు. అండ్ నేను కూడా అసలు దాని నుంచి దించుతామంటే నా కాలు అంతా కొంచెం ప్రాబ్లం ఉంది. నేను కొంచెం ముందు చెప్తాను మీకు అసలు ఏమైంది అనేది నా కాలికి ఈ వీడియోలోనే. ఇంకొక ర్యాంప్ అయితే తీసుకొని రావడానికి వీళ్ళు వెళ్ళారు అనమాట లోపలికి, అది వచ్చేస్తే ఇంకా దించేయచ్చు. అండ్ ఇంకొక ర్యాంప్ కూడా తీసుకొని వచ్చేసారు. అసలు ఫస్ట్ నాకు ఈ సెటప్ చూసిన తర్వాత అయితే భయం అయింది, అసలు బైక్ కరెక్ట్గా వస్తుందా దీని మించి, లేదంటే ఎక్కడైనా మధ్యలో పడిపోతుందా అని చెప్పేసి. అండ్ వీళ్ళందరినీ చూస్తేనేమో వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కానీ గట్టిగానే ఉన్నారు. ఇది కొంచెం హెవీ ఉంటుంది కదా బండి, 210 kgs 220 kgs ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే అందులో కొంచెం ఫ్యూయల్, ఇంజిన్ ఆయిల్ అన్నీ ఉన్నాయి కదా, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను వెయిట్ అంతే. మళ్ళీ ఇంకా టాప్ బాక్స్ ఉంది, టాప్ బాక్స్ లో కూడా చాలా వెయిట్ ఉంది అనమాట. అసలు కరెక్ట్గా వస్తుందా లేదా దించుతారా అని చెప్పేసి అనుకున్నా కానీ వీళ్ళైతే మాత్రం పర్ఫెక్ట్ అయితే దించేసారు. నేను అనుకున్న దానికన్నా కూడా వీళ్ళు ఇంకా చాలా బాగా దించారు అనుకోండి. అసలుకి వాళ్ళు ఏమంటారు అంటే, మీరు భలే దించారు కదా అంటే, మాకు ఇదంతా ఎక్స్పీరియన్స్ కదా, మేము రోజు చేసే పనే ఇది. సేమ్ ఇంత పెద్ద బండ్లు వస్తాయి అంటే ఇంత పెద్ద బండ్లు రావు, ఇంత పెద్ద బండ్లు అయితే మాత్రం ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తాయి, సంవత్సరానికి ఒకటి, అది కూడా కష్టమే అని చెప్పారు. బట్ దానికి దీనికి పెద్ద తేడా ఉండదు కదా, 20-30 kgs ఉంటుంది అంతే. వీళ్ళైతే మాత్రం బైక్ ఇంకా పర్ఫెక్ట్ గా దించేసారు. వాళ్ళు ఏం డబ్బులు అడగలేదు, బట్ నేనే వాళ్ళు దించినందుకు నేను 200 రూపీస్ ఇచ్చేసిన. యాక్చువల్లీ మనం అయితే ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఏం అడగలేదు. బట్ ఏంటంటే మాత్రం వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ లేకుండా కిందికి దించినందుకు నా సాటిస్ఫాక్షన్ ప్రకారం ఇచ్చిన. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అయితే మాత్రం చూస్తున్నారు కదా, ఇప్పుడు మన టైగర్ని అయితే మాత్రం నేను ఇండియాలో అయితే రైడ్ చేస్తున్నా. కరెక్ట్ గా 3 సంవత్సరాలు దాటిపోయింది. అసలుకి నాకైతే ఇప్పుడు బండిని ఇండియాలో చూస్తుంటే అది నిజంగా బండి ఇండియాలో ఉందా, నేను నిజంగా తోలుతున్నానా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి అన్ని బయట కంట్రీస్ లోనే ఉంది కదా బండి. నాకు ఇక్కడ ఈ తోలుతున్నా ఈ బండి ఇక్కడే ఉంది అంటే మాత్రం నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ముందర ఫ్రంట్ వైజర్ లేకపోయేసరికి ఎంత చిన్నగా కనిపిస్తుందో చూసారు కదా బండి. సో నేనైతే మాత్రం ఇంకా లోకల్లో తిరగడానికి అని చెప్పేసి రీసెంట్ గా ఒక హెల్మెట్ తీసుకున్నా, నార్మల్ది హాఫ్ ఫేస్ హెల్మెట్, అది పెట్టుకుని వచ్చేసిన నేను ఇంకా. ఎందుకంటే నా హెల్మెట్ వేరే నా రూమ్ దగ్గర ఉంది ప్రెసెంట్, ఇప్పుడు నేను వేరే ఏరియాలో ఉన్నా అనమాట, నా రూమ్ దగ్గర లేను. సో చూస్తున్నారు కదా బండి అయితే మాత్రం చాలా డ్యామేజెస్ అయితే ఉన్నాయి. అంటే ఇక 1,03,000 కిలోమీటర్లో 1,04,000 కిలోమీటర్లో తిరిగింది అందాజుగా. ఇంకా ఈ మాత్రం తిరిగినప్పుడు ఇన్ని డ్యామేజ్లు కామన్ అనుకోండి. ఇంకా మామూలుగా 30-40 వేల కిలోమీటర్లు తిరిగితేనే కొంచెం డ్యామేజ్ ఉంటుంది. మనం ఒక్క చోటన ఎన్ని అడ్వెంచర్లు చేసినాం, ఎన్నిసార్లు పడేసినాం, మంచులో, అమెజాన్ ఫారెస్ట్ లో, ఇంకా అన్ని చోట్ల. మీకు నా 2 డాగ్స్ని అయితే పరిచయం చేస్తా. బ్రౌనీ ఇట్రా, బ్రౌనీ చూడు, ఇట్రా, ఇటు కూర్చో, అటు చూడు, కెమెరాకి వెళ్ళి చూడు, ఇట్రా, ఇటు రారా, ఇటు తిర్రా, తిరగడంటలేండి. సో వీడొచ్చేసి, అయ్యో మంచి కూర్చో, వీడొచ్చేసి బ్రౌనీ, చిట్టి పప్పి, ఇంకా వీడికి చాలా పేర్లు ఉన్నాయి. ఏంది పడుకో, ఇల్లు జరపండి, ఇట్రా, జరా ఇట్రా, ఇట్రా. ఇంకో ఇంకోటి చూడండి, ఇది జారాబండి, దీని పేరు. మంచిగా కూర్చోరా. దీనికి ఒక ప్రాబ్లం ఉంది, ప్రేమ చూపించేస్తే స్విచ్ పోసేస్తుంది. ఇక చూసారు కదా, బెల్లీ రబ్స్. ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది చూడండి, జస్ట్ బీట్ ఇట్ అని. వీడికి బెల్లీ రబ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది చెర్రీ డాగ్ అనమాట, మీరు అప్పుడు చెన్నై వ్లాగ్లో చూసే ఉంటారు. చెర్రీ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా. ఇది పడుకుంటావా, వీడు మనం పొట్ట గీకాలే కానీ వీడు 24 hours అదే పనిలో ఉండమన్నా ఉంటాడు. ఏమైందిరా, నీ మొహం చూపి, ఇట్రా ఒకసారి, ఇట్రా, ఇదిర్రా, ఇట్రా, మంచి తిరు, ఇట్రా, ఫేస్ చూపి, ఇటు చూపి, చూడండి ఫేస్. ఇంత క్యూట్ ఫేస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకన్నా క్యూట్ ఫేస్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎరా జారబండి చెప్పు. వీడియో తీసుకోవాలి పో. ఇంకో మసాజ్ పిచ్చోడు ఇట్లా, ఇది కూడా, ఈ మసాజ్ కూడా వీడికి. ఇంకో ఆడుకోపో పోరా, పో మళ్ళీ అంట, పో లే. ఇంక బోడు వీడికి ఒకసారి అది చూపించినాం కదా, ఆ సుఖాన్ని చూపించినాం కాబట్టి మళ్ళీ బోడు. బ్రోని ఇట్రా, ఈ 2 నాతోనే ఉంటాయి, నా దగ్గరే డైలీ. కూర్చో బ్రోని, కూర్చో, ఇక్కడ కూర్చో బ్రోని, కూర్చో. కరెక్ట్గా 2022 జూన్ ఆర్ జూలైలో అనుకుంటా మనమైతే ఈ బైక్ని ఫస్ట్
మలేషియాకి పంపించినాం ఇక్కడ నుంచి, ఇండియా నుంచి. ఎందుకంటే మియన్మార్ క్లోజ్ ఉండే ఆ టైంలో, కోవిడ్ టైం కాబట్టి, అండ్ చైనా కూడా క్లోజ్ ఉండే. ఇంకా మనకి ల్యాండ్ బార్డర్ ఏది లేదు ఆప్షన్ పోవడానికి ఆ టైంలో. అందుకని మనం ఇది మలేషియాకి పంపించి మలేషియా నుంచి మనం రైడ్ స్టార్ట్ చేసినాం. మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, ఇంకా సింగపూర్. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి. అండ్ ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత చిలీ నుంచి అర్జెంటీనా నుంచి మొత్తం ప్రపంచపు చివరి ఊరు నుంచి, అక్కడి నుంచి అలాస్కా వరకు, ప్రుదో బే వరకు, అంటే లైక్ టాప్ వరకు వెళ్ళిపోయినాం అనమాట. ఈ బండి మనల్ని ఎన్ని దేశాలు తిప్పింది. అమెజాన్ ఫారెస్ట్ లో కూడా మీకు యాక్సిడెంట్ అయింది అంతా గుర్తుండే ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ బండిని చూడంగానే ఆ మెమరీస్ అన్ని కూడా ఒక్కసారి రీకాల్ అయిపోయినాయి అనమాట. నిజంగా ఇదైతే మాత్రం నేను ఈ బైక్ని అయితే మాత్రం అస్సలు అమ్మను. నేను యాక్చువల్లీ అమ్మాలనుకున్నా, నాకు అసలు దీన్ని అమ్మాలన్నా కూడా ఇప్పుడు అమ్మబుద్ధి కాదు. సో చాలా 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 మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట నాకు ఈ బండితోని. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే మీకు చెప్తా. యూఎస్ నుంచి బైక్ని నేను నేపాల్కి పంపించిన, మళ్ళీ నేపాల్ నుంచి కార్నెట్ యూజ్ చేసుకొని క్లియర్ చేసుకొని నేపాల్ సైడ్ అండ్ అంతా ఇండియన్ సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకొని చెర్రీ వెళ్ళిండనమాట. ఫస్ట్ చెర్రీకి థ్యాంక్స్ చెప్పాలి నేను. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిన చెర్రీ బైక్ క్లియర్ చేసే విషయంలో. కరెక్ట్గా ఏంటి పొంగల్ టైము, చెర్రీ వాళ్ళకి సంక్రాంతిలా తెలుసు కదా ఎంత చేస్తారో మీకు, జల్లికట్టు అని అవన్నీ కూడా నా కోసం పక్కకు పెట్టి వెళ్ళి చెర్రీ నా కోసం ఆల్మోస్ట్ ఒక 4 days ఫెస్టివల్ టైంలో. అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఫెస్టివల్ కన్నా ఒక రోజు ముందే మాకు పని అయిపోయింది. అది అదృష్టం. ఆ టైంలో వెళ్ళడం అనేది చాలా గ్రేట్ అసలుకి. చెర్రీ కనుక వెళ్ళకుండా ఉంటే మాత్రం నాకు ఇంకొక 30,000-40,000 ఫీజు పడుతూనే ఉండేది. కాఠ్మండు నుంచి చెర్రీ రైడ్ చేసుకుంటూ పాట్నా వరకు వచ్చిండు. అండ్ పాట్నాలో మేమైతే ఒక 3 కొరియర్లను అడిగినాం బైక్ అక్కడి నుంచి ఇక్కడికి పంపించడానికి. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళలేదనే కదా మీ డౌట్. ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర నేనైతే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఎందుకు ఏంటంటే నేను లాస్ట్ వెళ్ళిన కంట్రీలో నాకైతే యాక్సిడెంట్ అయిందనమాట. అప్పుడే ఆ వీడియోస్ ఇంకా నేను పోస్ట్ చేస్తాను. నేను ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ మోకాలికి అప్పుడు ఇందులో ఏసియల్ లిగ్మెంట్ లైట్గా టేర్ అయిందనమాట. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ తీసి ఫిజియో చేయాలని చెప్పారు. 1 month ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు. అందుకే నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, అంత రెస్ట్లోనే ఉన్నా. ఇప్పుడు కూడా ఒకటే కాలు మీద అంతా వెయిట్ వేసుకొని మాట్లాడుతున్నా. సో తర్వాత పాట్నా నుంచి ఆ కొరియర్ వాళ్ళకి చేస్తే 7 daysలో పంపించేసారు. నేను పాట్నాలో కూడా 3 కొరియర్ ఆఫీసులకి కాల్ చేసిన. ఒకళ్ళు 15,000 చెప్పారు, ఒకళ్ళు 12,000 చెప్పారు, అండ్ వీళ్ళైతే మాత్రం 9,000 రూపీస్ చెప్పారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. నాకు ఆ కంపెనీ పేరు కూడా గుర్తులేదు, ఎందుకంటే 10 రోజులు అయిపోయింది కాబట్టి. వాళ్ళు 7 daysలో వస్తుందని చెప్పారు. బైక్ ఒక 8 to 9 days అయితే పట్టింది. అంటే మధ్యలో ఫెస్టివల్స్ వచ్చినాయి, అందుకని ఇదైతే ప్రమోషన్ అయితే ఏం కాదు. మీరు కూడా కావాలంటే వాళ్ళ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఉందంట. వాళ్ళ కంపెనీ పేరు ఏందో నాకైతే ఐడియా కూడా లేదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు స్క్రీన్ మీద యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకన్నా ఇంకా బెస్ట్ రేట్ మీకు ఎక్కడ వస్తే మాత్రం తీసుకోండి. సో మళ్ళీ యాంగిల్ మార్చి కొద్దిసేపు అయితే కూర్చున్నా. ఎందుకంటే డాక్టర్ నన్ను ఎక్కువసేపు నిలబడద్దు, ఎక్కువ వాక్ చేయొద్దు, అండ్ కాలు కూడా మలిసి కూర్చోకుండా కింద కూర్చోకుండా స్ట్రైట్ పొజిషన్లోనే పెట్టమని చెప్పారనమాట. అందుకని చెప్పేసి అయితే ఇంకొక 1-2 months వరకు అయితే ప్రస్తుతానికి నేను రైడింగ్ అయితే చేయలేను. నేను అదే ఆలోచిస్తున్నా, కొంచెం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా చేద్దాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే 2 months కూడా నేను రెస్ట్ పొజిషన్లో ఉండాలి కాబట్టి. దాని తర్వాత నుంచి అయితే మాత్రం మళ్ళీ అంతా యాజ్ టీజ్గా నార్మల్ రైడింగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. అండ్ అంతే బైక్ని యూఎస్ నుంచి ఇక్కడికి షిప్ చేయడానికి అయితే మాత్రం చాలా మంది ఇందులో హెల్ప్ చేశారు. వాళ్ళందరికైతే థ్యాంక్స్ చెప్పాలి. మెయిన్ ఫస్ట్ ప్రవీణ్ అన్న అయితే మాత్రం చాలా ఈ బైక్ని ఇండియాకి షిప్ చేయడానికి అన్న కూడా ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఆ అన్న కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అండ్ అన్న వాళ్ళ దగ్గరే ఈ బైక్ అండ్ అంతే అన్న వాళ్ళ ఇంట్లోనే నేను బైక్ ఆల్మోస్ట్ 1 year కన్నా ఎక్కువ పెట్టేసిన. నేను ప్రవీణ్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అంతే తర్వాత లాస్ట్ మూమెంట్లో హరిగా చేసిన చెక్కు బాయ్కి, షాహిద్ బాయ్కి, ఇంకా నిక్ అన్నకి, వాళ్ళకి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా మీకు చూపించి నేను మళ్ళీ వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అంత వచ్చేసింది అనమాట. ఎందుకంటే నేను బైక్ ఇక్కడికి తీసుకొని రావాలి, అంత ఫుల్ టెన్షన్ అయిపోయింది, బుర్ర పాడైపోయింది అనుకోని చెప్పాలంటే. అండ్ బైక్ కొరియర్ దాని గురించి కూడా నేను మాట్లాడాలి. ఏంటంటే బైక్ అయితే ఇప్పుడు చాలా 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 డ్యామేజ్ అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి హారన్ పోయింది, అండ్ అంతే ఇంకా ముందర కెమెరా కూడా బొక్క పడిపోయింది చూడండి. అండ్ అంతే నెక్స్ట్ ఫుట్ రెస్ట్ కూడా ఎరిగిపోయింది. ఇంకా చాలానే ఉన్నాయి. ఇంజన్ మీద అంతా మొత్తం ఆయిల్ ఉంది చూడండి. నేనే ఇది సర్వీసింగ్ చేసిన, అప్పుడు అంతా ఆయిల్ పడ్డది. అండ్ ఇంకా ఏమేమి రిపేర్లు అయినాయో మొత్తం చూడాలి. దీనికి ముందర వైజర్ లేదు, ఏం లేదు, అంతా ఆగం అయిపోయింది బండి అయితే మాత్రం. నాకు ఇప్పుడు ఒకటే భయం అవుతుంది. ఇప్పుడు ఈ బైక్ని ట్రయంఫ్ షోరూమ్ దగ్గర తీసుకొని పోతే ఫస్ట్ నన్ను పైనుంచి కిందాకి ఇట్లా చూస్తారేమో, రే ఏంద్రా ఇది బండి, మేము అమ్మిందేనా బండి, లేకుంటే నీకు ఎక్కడైనా పాతిన సామాన్లు నుంచి అన్ని అదో ముక్క చేసుకొని నువ్వు ఒక ట్రయంఫ్ బైక్ చేసుకున్నావు అని యాడ్ అంటారని నాకు భయం వేస్తుంది. అంటే చూడడానికి కూడా అట్లే ఉంది అనుకోండి, వాళ్ళన్నా తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రయంఫ్లో ఎంత బిల్ అవుతుందో ఏందో. ఈ బైక్ రావడం ఒకటంటే దీన్ని మెయింటైన్ చేయడం ఇంకొకటి. జారాగా ఇది చూడండి, వీడు ఎప్పుడు ఇదే పనిలో ఉంటాడు. నాక్కోవడం గీక్కోవడం ఇదే పని ఎప్పుడు. వీడిది అన్నీ తింటాడు వీడు, ఏదన్నా కానీ. జారబండి ఇక్కడ పైకి రా ఇగో ఇట్లా మంచిగా ఇట్లా గోకించుకోవడం అంటే వీడికి బాగా ఇష్టం. బ్రౌనీ ఇగో దీనికి అన్ని పెత్తనాలు కావాలి. దీనికి బయట నుంచి ఎవరు పోతారు ఏంది
ఏందనేది మొత్తం. దిగు ఇంకా దిగు పదా. బిల్లు ఏమైంది పెట్టు. బాబా చూపిరా, నీ పళ్ళు చూపి ఒకసారి. ఆగు బ్రో, ఈ పళ్ళంది ఒకసారి చూడండి. అబ్బా అచ్చమ్మా బామ్మర్ది పూకేష్ గాని లెక్కన ఉన్నారా నీ పళ్ళు. అండ్ అంతే, ఈ బైక్ అంటే ఇప్పుడు పాట్నా నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసిన దాంట్లో డ్యామేజ్ అయిన పార్ట్స్ అంటే మాత్రం సైడ్ ఇండికేటర్ ఉంటుంది చూసారు కదా, అది పోయింది. అండ్ అంతే ఇగో హారన్ కొట్టేది ఉంటుంది చూసారు కదా, ఇది పోయింది. ఈ రెండు మాత్రం డ్యామేజ్ అయింది, ఇంక అంతకు మించి ఇంకేం డ్యామేజ్ కాలేదు. అమ్మయ్య, ఇది ఒక పెద్ద అదృష్టం అని అనుకోవాలి. ఇవన్నీ ఈ ఫుట్ రెస్ట్ పోయినాయి, అన్నీ ఈ రైడ్లోనే వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా యూఎస్లో ఉన్నప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ గట్టిగా తోలుతాం కదా, అప్పుడు ఏదో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి అట్లా ఊడిపోతూ ఉంటుంది. అండ్ అంతే, మన బండి ఇప్పటికైతే మాత్రం 1,02,000 కిలోమీటర్లు 1,03,000 కిలోమీటర్లో తిరిగింది. కరెక్ట్గా నాకు గుర్తులేదు, చూడలేదు, నేను చూడాలి. 1,00,000 కిలోమీటర్స్ ప్లస్ కంప్లీట్ చేసిన ఫస్ట్ టైగర్ మందే అనమాట ఇండియా మొత్తంలో. అమెరికాలో కూడా నేను ఒక 3 ట్రైమ్ షోరూమ్లకు అయితే వెళ్ళిన. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మన ఓడోమీటర్ చూసేసి ఇన్ని కిలోమీటర్స్ మేము ఎప్పుడు చూడలేదు ఒక టైగర్ మీద, అంటే ఈ మోడల్ బండి మీద మేము ఎప్పుడు చూడలే అని చెప్తుంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే ఉంటుంది కదా వాళ్ళకు కూడా, అరే వాళ్ళు చెప్పుకుంటారు కదా, అరే ఒక ఇండియన్ వచ్చిండు, వాడు ఇన్ని కిలోమీటర్లు తిరిగిండ్రా నాయన, ఎట్ట తిరిగిండో ఏందో ఈ బండి మీద అని చెప్పుకుంటారు కదా. సో అది కూడా మనకు కొంచెం మంచి పేరే అనుకోవాలి. అండ్ అంతే, ఇంకా ఈ టాప్ బాక్స్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో నాకైతే అసలు గుర్తు కూడా లేదు. నాకు తెలిసి ఇలా షూ ఒకటి, జాకెట్ ఒకటి, ఇంకా ఏదన్నా ఉండాలి. కానీ ప్యాకింగ్ అయితే మాత్రం వీళ్ళు నీట్గా చేసిర్లేండి. ప్యాకింగ్ అయితే ఒప్పుకోవచ్చు, మంచిగా నీట్గానే చేసి పెట్టేసారు. కాబట్టి ఇవన్నీ వీక్కోవాలి. ఇదొక పంచాయతీ. యాక్చువల్లీ నేనే వెళ్ళి తెచ్చుకుందామని అనుకున్నా మొత్తం, కానీ ఇంకా నేను వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండిపోయి ఇదంతా అయిపోయింది. ఇంకా ఈ బండి కోసం అయితే మాత్రం మొత్తం ఎంత 1 2 3 4 5 6 7 మొత్తం కష్టపడితే ఈ బండి ఇక్కడ దాకా వచ్చిందనమాట. కొంచెం దగ్గరకు వచ్చినాయి కదా, తల మీద కొంచెం స్పేస్ ఉన్నా చాలు, మరీ ఎక్కువ వద్దు. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా, టైగర్ని మిస్ అయినా అని చెప్పేసి. ఇగోండి, మీరు అడిగిన టైగర్ అయితే మాత్రం ఫైనల్లీ ఇండియాకి అయితే వచ్చేసింది అనమాట. అండ్ బండిని చూసినాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, అది కూడా మన ఇండియన్ సాయిల్ మీద 3 సంవత్సరాల తర్వాత. మీకు ఎట్లా అనిపించిందో నాకైతే మాత్రం కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. 2022లో పోయి 2026లో వచ్చింది, 23, 24, 25 3 years దాటిపోయింది, 3.5 years అయిపోయింది ఆల్మోస్ట్ బైక్ లేక ఇది ఇండియాలో. నేను ఇంతసేపటి నుంచి 2025 అని అనుకుంటున్నా, 26 వచ్చేసింది. నేను ఇప్పుడు నాకు రియలైజ్ అయినా 2026 అని. ఈ వీడియో మొత్తం కూడా నేను 3 years అని చెప్తున్నా, 3.5 years దాటిపోయింది. ఓరి దేవుడా, ఇంకొక 6 నెలలు అయి ఉంటే 4 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయేది. ఫైనలీ మన బైక్ అయితే మాత్రం సక్సెస్ఫుల్లీ అన్నీ క్లియర్ చేసేసుకొని, అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇండియాలోకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఈ టైగర్ వచ్చేసింది కదా, నేను అనుకుంటున్నా ఏంటంటే మన వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మీటప్ అని చెప్పేసి అడుగుతున్నారు. నా కాలు సెట్ అయినాక కొంచెం, అంటే నేను ఎప్పుడైతే డాక్టర్ నాకు ఓకే అని చెప్తారో రైడింగ్ చేయడానికి, బైక్ వేసుకొని కొన్ని ప్లేసెస్లో, అన్ని ప్లేసెస్ అంటే కష్టం, తెలంగాణలో ఒక 5 ప్లేసెస్, ఆంధ్రాలో ఒక 5 ప్లేసెస్, రాయలసీమలో ఒక 3 ప్లేసెస్ అనుకోండి, మీటప్ పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ కర్ణాటకలో కూడా ఒక 2 ప్లేసెస్, కర్ణాటక నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో మీటప్ పెట్టమని. సో ఈ ప్లేసెస్లో నేను మీటప్ పెడదామని అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటారో దాని గురించి అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీరు ఒకసారి కూడా కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మీటప్స్ అసలు పెట్టాలా వద్దా, ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అనే దాన్ని బట్టి నేనైతే మాత్రం ఆలోచిస్తా. సో ఫైనలీ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడే నాకు ఒక చిన్న రైడ్ చేయాలంది టైగర్ మీద, కానీ ఇప్పుడు నేను చేయకూడదు కాబట్టి కొంచెం సేపు అయితే పక్కకు పెట్టేస్తా. అండ్ మన నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మనం ఖచ్చితంగా బైక్ని తీసుకొని వెళ్ళి ప్రైమ్ షోరూంలో ఇచ్చేద్దాం. అండ్ ఈ రిపేర్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయించేద్దాం. బైక్ని మళ్ళీ కొంచెం కొత్త బైక్ లాగా కాకుండా కొంచెం తక్కువ సెమీ కొత్త బైక్ లాగా అయినా సరే తయారు చేయించేద్దాం. సో దిస్ ఈజ్ బయాసని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. కింద కామెంట్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఏ ఊరు నుంచి అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే మీటప్స్ ఎక్కడెక్కడ చేయాలనేది అయితే ప్లాన్ చేస్తా. నేను ఎప్పుడైనా సరే రైడ్ స్టార్ట్ చేసే ముందు నేను జై శ్రీరామ్ అని చెప్తాను, మీ అందరికి తెలుసు కదా. సో ఇప్పుడు బైక్ అయితే వచ్చేసింది ఫైనల్గా ఇండియాలోకి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.